మనకు రావాల్సిన రాయితీల మీద అన్నిటి మీద ఈరోజు మాట్లాడడానికి మన మదన్న ఏఐటీసీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ తాటిపాక మధు గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 14వ సర్కిల్ నా తోటి చెల్లెలకు, అక్కలకు, తమ్ముళ్లకు, అన్నయ్యలకు ముందుగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన మున్సిపల్ వర్కర్స్ కాకినాడలో కార్మికులకు నిరంతరం అండగా ఉండే తమ్ముడు తోకల ప్రసాద్ గారికి, అప్పలకు అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది సమస్య జూన్ 1వ తేదీ నాడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తునిలో జిల్లా అధికారుల సమావేశంలో అన్ని మున్సిపాలిటీ రాష్ట్రం అన్నింటి కన్నా కాకినాడ మున్సిపాలిటీ శానిటేషన్ మైనస్లో ఉంది అని చెప్పారు. దీన్ని తీవ్రంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ కాకినాడ జిల్లా ఏఐటీసీ జిల్లా ప్రధాన గారి నాయకత్వంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని కారణం ఏంటంటే ఒక స్కూల్లో, ఒక హాస్పిటల్లో డాక్టర్స్, టీచర్స్ లేకపోతే స్కూల్ ఏం డెవలప్ అవుతుందో ఇక్కడ ఈ కాకినాడ జిల్లాలో, ఈ ముఖ్యంగా కాకినాడ టౌన్లో జనాభా 6 లక్షల మంది. 6 లక్షల మందిలో 600 మంది పనిచేస్తున్నారు. స్టిల్ పని చేయగలమా? మీరే ఒకసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. రెండోది, సిబ్బందిని మీరు పెంచారా? సుమారు 1400 మంది పైన సిబ్బంది ఉన్నారు. అలాంటిది 600 మంది మాత్రమే ఉన్నారు. 2 లక్షల జనం ఉన్నప్పుడే సిబ్బంది ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు జనాభా తక్కువ ఉన్నారు. రెండవది, వాహనాలు ప్రతి 15 సర్కిల్కి ఒక్కో సర్కిల్కి ఒక కంఫర్ట్ వెహికల్ ఇచ్చారు. ఆ వెహికల్లో ఇప్పుడు 4 తిరుగుతున్నాయి, మిగతా 11 తిరగట్లేదు, రిపేర్లో ఉన్నాయి. అంటే ఈ 4 వెహికల్సే ఈ 15 కాకినాడ టౌన్ అంతా తిరగాలి. ట్రాక్టర్లు 15 ట్రాక్టర్లకి 10 ట్రాక్టర్లు తిరుగుతున్నాయి. అది కూడా ఎల్లా వద్దు టుట్టు అని అయ్యి ఉన్నాయి. గ్లౌజులు లేవు, సబ్బులు లేవు, డ్రెస్సులు లేవు, ఏమీ లేవు. ఇవన్నీ సమస్యలు ఇన్ని తీవ్రంగా ఉండి శానిటేషన్ బాగుండాలంటే ఎలా బాగుంటుంది? దీన్ని అందుకే మేము ఏమన్నామంటే, దయచేసి మా ఏపీ మున్సిపల్ వర్కర్స్ డిమాండ్స్ ఏంటంటే, ఒకటి, సిబ్బందిని పెంచండి. పంజాబ్ తరహా చూసి మీరు చాలా సీనియర్ ముఖ్యమంత్రి, పంజాబ్ తరహాగా ఈ ఆఫీస్ వర్కర్లందరినీ రెగ్యులర్ పర్మనెంట్ చేయండి. కనీసం తాత్కాలికంగా 34,000 జీతం ఇవ్వండి. డ్రెస్సెస్, గ్లౌజెస్ అన్ని కూడా ఇవ్వండి. వెహికల్స్ పెంచండి, రిపేర్ చేయించండి, కొత్త వెహికల్స్ కొనండి. ఇలాంటప్పుడు శానిటేషన్ బాగుంటుందని మేము కోరుతున్నాం. తాటిపాక మధు, ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు.